భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. సుదీర్ఘ ఫార్మాట్లో రోహిత్ శర్మ వారసుడిగా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. అందరూ భావించినట్లుగానే టెస్ట్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను గిల్కి అప్పగించింది. ఈ మేరకు వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సారథిగా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను తీసుకుంది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. జూన్ 20 నుంచి 5 టెస్టుల సిరీస్ జరగనుంది. టీమిండియా జట్టు ఇదే. శుభ్మన్ గిల్ కెప్టెన్, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాగూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. కోహ్లీ స్థానంలో ఆ ఇద్దరిలో ఒకరిని తీసుకుంటారు. సాయి సుదర్శన్, హర్షదీప్ సింగ్ ఈ సిరీస్తోనే టెస్టులో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో అడుగు పెడుతున్నారు. చివరిసారిగా అతను 2017 మార్చిలో టెస్ట్ మ్యాచ్ ఆడారు. టెస్ట్ ఫార్మాట్కు కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడంతో నెంబర్ 3లో ఎవరు వస్తారనేదే ఆసక్తికరంగా మారింది. ఆ స్థానంలో సాయి సుదర్శన్ లేదా కరుణ్ నాయర్ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న షమీతో పాటు శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో చోటు దక్కలేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.